హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మిస్టర్ పిన్ కోడ్. రియల్ ఎస్టేట్ లో మనం చాలా సార్లు డిటిసిపి లేఅవుట్ అని వింటూ ఉంటాం. అయితే ఈ డిటిసిపి అంటే ఏమిటి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఈ డిటిసిపి అనేది దేశంలోని పట్టణాలు, నగరాల ప్రణాళిక మరియు అభివృద్ధికి బాధ్యత వహించే ప్రభుత్వ సంస్థ. డిటిసిపి అనేది రాష్ట్రంలో ప్లాట్లు వేసేటప్పుడు లేదా భవనాలను నిర్మించేటప్పుడు డెవలపర్లు మరియు బిల్డర్స్ పాటించాల్సిన నియమాలు మరియు మార్గదర్శకాలను సూచిస్తుంది. భవనం యొక్క లేఅవుట్, భవనాల మధ్య దూరం, భవనాల ఎత్తు, ప్రాథమిక సౌకర్యాల ఏర్పాటు మరియు భద్రతా ప్రమాణాలు ఎలా ఉండాలి అనేది ఈ డిటిసిపి నిర్ధారిస్తుంది. అధికారులు భద్రతా ప్రమాణాలు పాటించి కనీస సౌకర్యాలు కల్పించాలి అనేది ఈ డిటిసిపి ముఖ్య ఉద్దేశం. తెలంగాణలో లేఅవుట్ల అభివృద్ధికి డిటిసిపి వివిధ రూల్స్ ని ప్రవేశపెట్టింది. అందులో కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ రూల్, లేఅవుట్ అప్రూవల్. తెలంగాణలో ఏదైనా లేఅవుట్ ని డెవలప్ చేయడానికి ముందుగా మనం డిటిసిపి అప్రూవల్ తీసుకోవాలి. అలాగే లేఅవుట్ ప్లాన్ ని కూడా మనం డిటిసిపికి సబ్మిట్ చేయాలి. సెకండ్ రూల్, లేఅవుట్ సైజ్. లేఅవుట్ కనీసం 1 ఎకరం ఉండాలి మరియు దాని వెడల్పు కనీసం 30 మీటర్లు ఉండాలి. థర్డ్ రూల్, రోడ్స్ విడ్త్. లేఅవుట్ లో మెయిన్ రోడ్స్ కనీసం 40 ఫీట్ విడ్త్ ఉండాలి. అలాగే ఇంటర్నల్ రోడ్స్ కనీసం 30 ఫీట్ విడ్త్ ఉండాలి. ఫోర్త్ రూల్, ఓపెన్ స్పేస్. లేఅవుట్ యొక్క మొత్తం ప్రదేశంలో కనీసం 10% స్థలాన్ని ఖాళీ స్థలంగా కేటాయించాలి. అలాగే దానిని పార్కులకు, ఆట స్థలానికి, అలాగే ఇతర వినోద కార్యకలాపాలకి ఉపయోగించాలి. ఫిఫ్త్ రూల్, బిల్డింగ్ రూల్స్. లేఅవుట్ అనేది సెట్ బ్యాక్ రెగ్యులేషన్స్, హైట్ రిస్ట్రిక్షన్స్ అండ్ ఫ్లోర్ ఏరియాకి కట్టుబడి ఉండాలి. సిక్స్త్ రూల్, గ్రీనరీ. లేఅవుట్ లో చెట్లు, పొదలు మరియు ఇతర మొక్కలతో సహా కనీసం 20% గ్రీనరీ ఉండాలి. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో హెచ్ఎండిఏ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన మిస్టర్ పిన్ కోడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.